అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన నేచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు స్వీట్ వచ్చేసి చాలా సింపుల్ అయిన స్వీట్, నాకు చాలా ఫేవరెట్. ఈ స్వీట్ వచ్చేసి దసరా టైంలో మా ఇంట్లో చేసేవాళ్ళు, బతుకమ్మ పండక్కి చేస్తారు. గెస్ట్ చేశారు కదా నేను దేని గురించి మాట్లాడుతున్నానని? కరెక్ట్, మలిదలు. అయితే మలిదలు సింపుల్ గా ఒకప్పుడు మన గోధుమ పిండిని తడిపేసి చపాతీలు చేసి కొంచెం నెయ్యి వేసి బెల్లం వేసేసి లడ్డూలు కట్టేవాళ్ళు. ఆ మలిదలని చాలా చక్కగా కూడా చేసుకోవచ్చు. మలిదలు ఎన్నో రకాలుగా, నేను కొన్ని రకాలు మీకు ముందుగా చూపిస్తాను. ఈ రోజు మనము కొంచెం ఐరన్ రిచ్ గా చేయబోతున్నాము. ఐరన్ రిచ్ ఎందుకు, కొంచెం హెల్దీగా ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడు మామూలుగా గోధుమ పిండితో చేసే బదులు మనం ఇందులో ఈరోజు నేను కొంచెం కొబ్బరి, అలాగే పల్లీలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని రిచ్ అయిన లడ్డు చేయబోతున్నాము. ఎప్పుడు ఒకటేలాగా తినే బదులు కొంచెం డిఫరెంట్గా. అయితే ఫస్ట్గా మనము ఈ ప్యాన్లో నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకుందాము. నువ్వులు చాలా ఫాస్ట్గా డ్రై రోస్ట్ అవుతాయి. చాలా రకరకాలుగా మనం లడ్డూలు చేసుకోవచ్చు. ఈ రోజు నేను చేసే రకం వచ్చేసి, మనము ఫస్ట్గా అన్ని డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసుకుని ఆ తర్వాత మనం పిండిలోనే కలుపుకుని చేయబోతున్నాము. లేదంటే మీరు స్టఫింగ్ రూపంలో చేసుకుని కూడా లడ్డూల్లాగా చేసుకోవచ్చు. లేదంటే అన్ని పొళ్ళు సపరేట్ చేసి చపాతీలాగా చేసుకుని ఆ తర్వాత మిక్స్ చేసేసి చేసుకోవచ్చు. సో ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా నేను చేసి చూపించబోతున్నాను. మన నువ్వులు చక్కగా వేగుతున్నాయి చూడండి, చాలా ఫాస్ట్ గా వేగిపోతాయి మన నువ్వులు. మిక్సీ జార్ తీసుకొచ్చేసి పక్కన పెట్టేసుకుంటాను. మన నువ్వులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. మీరు కావాలంటే అన్ని ఒకటేసారి కూడా వేసుకొని వేయించుకోవచ్చు, కానీ నేను ఒక్కొక్కటి మెల్లిగా వేయించుకుంటున్నాను. ఇందులో పల్లీలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి, ఏం పర్వాలేదు. అలాగే ఇందులో సోంపు పచ్చిది వేసుకున్నా పర్వాలేదు, లేదంటే లైట్గా రోస్ట్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. సోంపు ఫ్లేవర్ చాలా ఎక్కువగా వేస్తున్నాను. సో మీరు ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి కూడా మనం వేగనిద్దాం. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇది కూడా అదే మిక్సీ జార్లో వేసుకుంటాను. పల్లీలు అలాగే సోంపు వేగిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకుంటాను. ఇక్కడ నా దగ్గర కొబ్బరి ఉంది, మీరు ఫ్రెష్ కొబ్బరి అన్నా యూస్ చేయండి, కొంచెం డ్రై కోకోనట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎక్కువగా యూస్ చేస్తున్నాను, ఒక పెద్ద కప్పు కొబ్బరి. ఇది కూడా మనం ఒక్క నిమిషం పాటు వేగనిస్తే సరిపోతుంది. కొంచెం ఆ పచ్చిగా ఉండకుండా ఫ్రై చేసుకుంటున్నాను. అదే మీ దగ్గర లైట్గా ఎండిన కొబ్బరి ఉందనుకోండి, మీరు ఆ ఎండు కొబ్బరి యూస్ చేయండి. సో ఇది లైట్గా వేగనిస్తాను. అంత లోపల మనం ఈ పల్లీలు నువ్వుల్ని పొడి చేసుకుందాం. మరి ఇక్కడ మన పల్లీలు నువ్వులు చక్కగా మిక్స్ చేసేసాను, అంటే గ్రైండ్ చేసేసాను, రెడీ అయిపోయింది. ఫుల్ ఫైన్ పౌడర్ చేసేసుకోండి, ఎందుకంటే మనం చపాతీలాగా చేస్తాం కాబట్టి ఫుల్గా పొడి చేసుకోండి, అడ్డు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ. ఇదే మిక్సీలో నేను ఈ కొబ్బరిని కూడా లైట్గా గ్రైండ్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇది తురిమాను, కానీ ఇంకొంచెం మనం చపాతీ చేసేటప్పుడు మధ్యలో అడ్డు రాకుండా ఉండటానికి ఇది కూడా ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటాను. ఇదే మిక్సీ జార్లో వేసేసేయండి. ఇప్పుడు మరొక్కసారి ఇది కూడా గ్రైండ్ చేసుకుని అన్ని అందులో వేసేసుకుందాం. ఇక్కడ కొబ్బరి కూడా గ్రైండ్ అయిపోయింది చూడండి. ఎక్కువగా ఈ కొబ్బరి అన్ని ఇందులో వేసేసి మనం ఇందులో ఇలాచీ పొడి, అలాగే ఇప్పుడు మనం గోధుమ పిండి వేసుకుందాము. గోధుమ పిండి కూడా మరీ ఎక్కువగా కాదు, ఒక కప్పు గోధుమ పిండి. సో గోధుమ పిండి కూడా వేసేసాను. చిటికెడు సాల్ట్, ఎప్పుడైనా స్వీట్స్ చేసేటప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా కొద్దిగా సాఫ్ట్గా తడుపుకుని ఆ తర్వాత మనం చపాతీలు చేయటమే. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాను, ఒక ½ టీ స్పూన్ ఆయిల్. ఇప్పుడు వాటర్, కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండి మీరు చపాతీ పిండిలాగా తడిపేసుకోండి. మరీ సాఫ్ట్గా వద్దు. ఇప్పుడు మన పిండి మొత్తం ఫ్లేవర్డ్ పిండి అయిపోయింది. మరి మన పిండి రెడీ. ఇప్పుడు బాగా నీట్ చేసేసి మీరు కావాలంటే ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా చపాతీలని చేయటమే. కొంచెం
లైట్గా నెయ్యి రాసేస్తాను. ఇది కొంచెం బ్రేక్ అవుతూ ఉంటుంది పిండి, ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇందులో అన్ని పొళ్ళు ఉన్నాయి కాబట్టి బ్రేక్ అవుతుంది ఎప్పుడైతే మనము చపాతీలు చేయడానికి ట్రై చేసినప్పుడు. చపాతీలు ఒత్తుకుందాం. చూడండి పిండి ఎంత చక్కగా ఉందో, అన్ని ఫ్లేవర్స్తో కలిపిన పిండి. మీకు నచ్చిన సైజెస్ మీరు రోల్ చేసేసేయండి. సో ఒక 3-4 ఈజీగా అయిపోతాయి. అలాగే ఒక 4-5 చపాతీలు చేస్తే మీకు ఒక 10 లడ్డూలు ఈజీగా వస్తాయండి. వీటిని ఇప్పుడు మనం ఒత్తుకుందాం. మరి ఇవి కాల్చుకోవాలి కదా, మనం స్టవ్ ఆన్ చేసేద్దాం స్లో ఫ్లేమ్లో. ఫస్ట్గా కొద్దిగా పొడి పిండి, మామూలుగా చపాతీలు మీరు ఎలా రోల్ చేస్తారో అలాగే రోల్ చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా నెయ్యి, ఆ తర్వాత ఫోల్డ్. మరి ఇంకొకటి కొంచెం పొడిపిండి కావాలంటే కొద్దిగా పొడిపిండి పెట్టుకుని నెయ్యి తీసుకుని, ఎక్కువ కాదు కొంచెం నెయ్యి. ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తుకు, కొంచెం ఎక్కువగా పొడిపిండి వేసుకోండి, అంటుకోకుండా ఉంటుంది. చూసారు కదా, మనం రోల్ చేసేసుకుని చక్కగా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసేయండి పాన్ మీద. 2 వైపులా మంచి కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు నూనెతో కాల్చుకుందాము. నెయ్యితో మనం లడ్డూలు కట్టుకుందాం. ఫస్ట్ నూనెతో చక్కగా కాల్చుకుందాం. చూడండి చపాతీకి ఎంత చక్కగా కొబ్బరి కనిపిస్తుంది, నువ్వులు, పల్లీలు అవన్నీ పొడి చేసుకున్నాం కదా, మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో వైపు కూడా కొంచెం ఆయిల్, ఇది రొటేట్. చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఎందుకంటే ఇందులో మనం ఎక్కువగా పిండి వేసుకోలేదు, సో కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. 2 వైపులా కొంచెం కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకున్నాను. చెప్పాను కదా ఇవి కొంచెం బ్రేక్ అవుతాయి, ఏం పర్వాలేదు. చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒకటి కాల్చేసుకుని ఇలా ముక్కలు ముక్కలుగా, వేడిగా ఉన్నప్పుడే ముక్కలు ముక్కలుగా చేస్తే బెల్లం వేసినప్పుడు చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. బ్రేక్ చేస్తుంటే బ్రేక్ అయిపోతుంది, ఎందుకంటే ఎక్కువగా కొబ్బరి, పల్లీలు, పుట్నాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లో మనం ఈ బెల్లం వేసుకుందాం. ఇలాచి పొడి కూడా నేను ఇందులోనే వేసేసాను, నువ్వుల ఫ్లేవర్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం, మీరు కావాలంటే ఇవి మిక్సీలో కూడా వేసేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి అసలు ఎక్కువగా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ చపాతీలకి. యూజువల్గా మామూలు చపాతీలు చేసుకుని ఈ మలిదలు కట్టాలి అని అంటే మిక్సర్ కానివ్వండి, చేతులతో బాగా చించాలంటే కూడా టైం పట్టేది, అలాగే ఇలా సాఫ్ట్గా చేయాలంటే కూడా చేతులు పోయేది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇవి కూడా నేను కట్ చేసేసుకున్నాను. రఫ్గా కట్ చేసి వేసేసుకుంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. అలాగే కాజులు. ఇప్పుడు మనం లడ్డు కట్టటమే. నేను ఆల్రెడీ కొన్ని చేసేసి రెడీ పెట్టుకున్నాను, బెల్లం కూడా కరిగిచ్చాను. సో ఇదే మిక్స్చర్ని ఇందులో వేసేసి మొత్తం అంతా కలిపేసి మనం లడ్డూలు కట్టటమే. ఇందులో మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందాం, కొంచెం ఎక్కువగా కాదు. యాక్చువల్గా అయితే అవసరం లేదు, వేడి వేడివి మీరు కట్టేటప్పుడు నెయ్యి అవసరం లేదు. నేను యూజువల్గా ఇంట్లో అయితే చపాతీలు కాల్చేటప్పుడే నెయ్యితో కాల్చాను అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ నెయ్యి ఇంకా వేసుకోను. లేదు అంటే మీరు ఇలా నెయ్యి వేసేసుకొని లడ్డూలు కట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకా లడ్డూలు కట్టిద్దాం. చాలా మంది మలిదలని ఎలా చేస్తారంటే చించేసి ఆ చపాతీ ముక్కలు కనిపించేటట్టు చేస్తారు. కొంతమంది ఏమో మిక్సీలో వేసేసి మొత్తం ఫైన్ పౌడర్ లాగా చేసేసి లడ్డూలు కడతారు. సో మీకు నచ్చిన స్టైల్లో మీరు కట్టండి లడ్డూలు, కానీ ఇలా కొంచెం డిఫరెంట్గా. సో లడ్డు రెడీ ఒకటి. మరి మిగతావి కూడా ఇలాగే కట్టేసుకుని స్టోర్ చేసుకుని ఒక 1 వీక్ మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసి, కొంచెం ఎక్కువగా చేసుకున్నారనుకోండి బెటర్ ఫ్రిడ్జ్లో పెట్టండి, అప్పుడు మీకు పాడవకుండా సేఫ్గా ఉంటాయి. ఒకవేళ తక్కువగా చేసుకున్నారంటే వెంటనే తినేసేయండి. ఇవైతే మా ఇంట్లో అయితే అస్సలు మిగలవు, వెంటనే ఈ లడ్డూలు అయిపోతూనే ఉంటాయి, అంత ఇష్టం. మరి లడ్డూలు కట్టే ముందు కావాలంటే ఒక్కసారి మీరు టేస్ట్ చేసి ఆ తర్వాత స్వీట్నెస్ చెక్ చేసుకొని లడ్డూలు కట్టుకోండి. సో మరి రెడీ, మిగతావి నేను తర్వాత కట్టేసుకుంటాను. ఇప్పుడు మనం
టేస్ట్ చేయటానికి ఒక చిన్నది లడ్డు. కొంచెం చల్లారింది అనుకోండి, అంటే గట్టి పడిపోతుంది. నెయ్యి వేసాం, అలాగే బెల్లం కూడా ఉంది కాబట్టి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయ్యి టేస్టీగా ఉంటుంది. అన్ని రకాల ఫ్లేవర్, ఎక్కువగా సోంపు, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్. నువ్వుల పల్లీల మలిద లడ్డు తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని డ్రై రోస్ట్ చేసి మిక్సీలోకి వేసుకోవాలి. అదే ప్యాన్ లో పల్లీలు కూడా వేసుకుని పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో సోంపు కూడా వేసుకుని వేగనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లోకి మార్చుకోవాలి. అదే ప్యాన్ లో పచ్చి కొబ్బరిని కొంచెం డ్రై రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు, పల్లీలు అలాగే సోంపుని మెత్తగా పొడి అయ్యేంత వరకు పొడి చేసి ఒక బౌల్ లోకి మార్చుకోవాలి. అదే మిక్సీ జార్ లో వేయించి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి మరొక్కసారి మిక్సీ పట్టుకుని బౌల్ లోకి మార్చుకోవాలి. ఇందులో యాలకుల పొడి వేసి ఆ తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసి మరొకసారి మిక్స్ చేసి అందులో చిటికెడు సాల్ట్ మరియు 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత వాటర్ వేసి చపాతీ పిండి లాగా కలుపుకుని చిన్న ఉండలుగా డివైడ్ చేసి చపాతీలు రోల్ చేసుకున్నట్టు రోల్ చేసి వేడి పెనంపై నూనెతో కానివ్వండి, నెయ్యితో కానివ్వండి, 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో తగినంత బెల్లం వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని చిన్న చిన్న లడ్డూలుగా కట్టుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా, మరి నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్. మరి యూజువల్గా బతుకమ్మ టైంలోనే చేస్తారు, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీలు మిగిలిపోయినా కూడా కొన్ని ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని మీరు సింపుల్ అయిన లడ్డు చేసుకోవచ్చు. మరి మళ్ళీ కలుద్దాం రేపు మన స్నాక్ స్పెషల్లో. అంతవరకు చూస్తుండండి సూపర్ మామ్.